ప్రకాశం జిల్లా పెద్దదూర్నాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ మాటలను మాజీ మండల అధ్యక్షులు సురవరం గండి వీరారెడ్డి ఖండించారు. కూటమి ప్రభుత్వంపై ఛాలెంజ్ విసురుతూ మాట్లాడిన మాటలు సిగ్గుచేటన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకాలు అమలు చేసి మెగా డిఎస్సీపై ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సంతకం చేసిన ఘనత చంద్రబాబుదేనని ఆయన ధ్వజమెత్తారు. ఒక ఇన్ఛార్జి పైన అబండాలైన నువ్వు కూడా వచ్చింది ఈ స్థానానికి ఒక శాసనసభ్యుడిగా. ఇక్కడ కూడా నువ్వు ధనసాయం పొందకుండానే ప్రజాసేవ చేయటానిక ధర్మరాజుగా మహాభారతంలో అయినా ధర్మరాజుగా నిలబడటానికి నువ్వు ఆశించవా? నువ్వు నిశ్చితంగా బోర్లు వేసినానని ఆ బోర్లు వేసిన మొత్తం చేసేకపోయి కలెక్టర్ గారికి ఇచ్చింది ప్రతి ప్రజలకు తెలుసు. నువ్వు కలెక్టర్ గారికి నేను వేసిన బోర్లకు బిల్లులు పెట్టమన్నది అది తప్పిదం కాదా? అది న్యాయమా? నువ్వు చేసుకుంటే తప్పు లేదా? నువ్వు అడగడం న్యాయం ఉందా? మరి నువ్వు ధర్మంగా చేసేవాడి, ప్రజల పక్షాన్ని నిలబడేవాడి, ప్రజాస్వామ్యం ఆకర్షించేవాడి కాబోకుంటే ఆ డబ్బులు పోయి అడిగి బిల్లులు పెట్టమని అడగడానికి మేము మర్చిపోయాం. మీరు ఇప్పుడు నటిస్తున్నారు. ఇది ఇప్పుడు జరుగుతున్న రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కనీసం మీరు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న మీ నాయకుడు ప్రజలలోకి రావాలంటే కూడా ఏదో ఒక బారికేడ్లు కట్టుకొని వచ్చేటోళ్ళు. ఈరోజు కూటమి ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల సమక్షంలో వారితో మంచాల మీద కానీ ఆటోలలో కానీ కూలీ వాళ్ళతో కానీ మమేకమై ప్రజల మన్ననలు పొందుతున్నందుగా మీరు ఈ విధంగా మాట్లాడుతున్నది మీకు సంస్కారం ఉందా? మీరు ఈ విధమైనటువంటి భాష వాడటం ఎంతవరకు కరెక్టు? నిన్న జూలై 26వ తారీఖు దోర్నాల మండల కేంద్రంలో ఎన్టీఆర్ కాంస్య విగ్రహం ఏర్పాటు సందర్భంగా రాష్ట్ర మంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి చేసినట్టు మా నాయకుడు చంద్రబాబు నాయుడు చేయలేదు. అది గుర్తుపెట్టుకో. ఏదో పెట్టుకుంటున్నావు, నలుగురిలో దృష్టిలో పడాలని అనుకుంటున్నారు, మీరు ఏదో చేయాలనుకుంటున్నారు. మీరు అంతా పులిని చూసి నక్కవాదం పెట్టుకున్నట్టు. నీకు ఒకటి సవాల్ ఇస్తున్నా చంద్రశేఖర్, నీకు పోటీగా రేపు నిలబడు. ఈ రోజు రాజీనామా చేసి నిలబడు. నీకు మా చాట్ల ఏసులు నిలబెడతా. నువ్వు గెలుస్తావో మా చాట్ల ఏసులు గెలుస్తాడో చూద్దాం. సవాల్ ఇస్తుందా? అది మాకు నీకు పోటీగా మా